అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య ఎక్కువగా అణ్వాయుధాల గురించి పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. అమెరికా దగ్గర ఉన్న అణ్వాయుధాలను ప్రస్తావిస్తూ ప్రపంచాన్ని పేల్చేయవచ్చన్నట్టుగా కామెంట్స్ వెల్లవేస్తూ ఉన్నారు. ప్రపంచాన్ని దాదాపు 150 సార్లు పేల్చేయవచ్చన్నది ట్రంప్ తాజాగా చేసిన కామెంట్. మొన్నటి వరకు నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడిన ట్రంప్ ఇప్పుడు అణ్వాయుధాల గురించి పదే పదే స్టేట్మెంట్లు ఇవ్వడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. భారీ సంఖ్యలో అణ్వాయుధాలు అవసరం అంటూనే ఇలా వ్యాఖ్యలు చేయడం ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. We had a tremendous meeting, as you know, with President Xi in China, and my doctrine would be denuclearization because we have enough nuclear. We're number one, Russia's number two, China's number three, way behind, but they'll be even in 4 or 5 years. They're, working overtime on nuclear weapons. I think that denuclearization would be a great thing. We could blow up the world 150 times. There's no need for this. So I really think we're going to have, I've spoken to President Putin about it. I've spoken to President Xi about it. And everybody would like to spend all of that money on other things, people that really, things that can benefit people now. So I think something like that could happen, the denuclearization. It's really, well, look, we had a tremendous meeting, as you know, with President Xi in China. And my doctrine would be denuclearization because we have enough nuclear. We're number one, Russia's number two, China's number three, way behind, but they'll be even in 4 or 5 years. They're, working overtime on nuclear weapons. I think that denuclearization would be a great thing. We could blow up the world 150 times. There's no need for this. So I really think we're going to have... ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య ఎక్కువగా కూడా అణ్వాయుధాల గురించి పదే పదే ప్రకటనలు చేస్తూ ఉండడం ఇప్పుడు ప్రపంచ దేశాలని కూడా కలవర పెడుతున్న పరిస్థితి. ఇక ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయవచ్చు అన్నది కూడా ట్రంప్ తాజాగా చేసిన కామెంట్. రైట్, ఇక ఈ విధంగా కూడా ట్రంప్ ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు? రైట్, మనతో మాట్లాడేందుకు రాజకీయ విశ్లేషకులు కార్తిక్ గారు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కార్తిక్ గారు. అంటే గతంలో చాలా సార్లు ట్రంప్ మాటలు మనం చూసాము. మొన్నటి వరకు కూడా ఎక్కడ యుద్ధం జరిగినా కూడా తానే యుద్ధాన్ని ఆపానంటూ కూడా ట్రంప్ పదే పదే చెప్పడం జరిగింది. బట్ ఈసారి అణ్వాయుధాలు సంబంధించి కూడా చాలా ఎక్కువగా తన దగ్గర ఉన్నాయి, 150 సార్లు పేల్చేయవచ్చు అంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఒకవైపు అమెరికా షట్ డౌన్లో ఉన్న పరిస్థితి, అక్కడ ఉద్యోగాలు లేవు, చాలా వరకు 40 రోజుల దిశగా కూడా షట్ డౌన్లో ఉన్న పరిస్థితి. సో అమెరికా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఒకవైపు ఉంది. సో ఒక్కోసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటాడు ట్రంప్. యుద్ధాలన్నీ కూడా తానే ఆపానంటూ కూడా, ఏ కంట్రీలో ఏ యుద్ధం జరిగినా తానే మొదటగా ఆపానంటూ కూడా, నోబెల్ శాంతి ఒప్పందం తనకే రావాలి అన్నట్టుగా కూడా మాట్లాడతాడు. బట్ తాజాగా ఈ చేసిన ఈ అణ్వాయుధాలకు సంబంధించి కూడా ఆయన చేసిన కామెంట్స్ ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. సో ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? వాస్తవానికి ట్రంప్ స్టేట్మెంట్ మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నటువంటి మాలాంటి వాళ్ళకి కొత్తగా ఏమనిపించదమ్మా. మాకు రెగ్యులర్ స్టేట్మెంట్స్ ట్రంప్ చూస్తున్నప్పుడు మాకు రెగ్యులర్ స్టేట్మెంట్ గానే కనపడతా ఉంది. ఎందుకంటే ట్రంప్ రోజుకో రకంగా మాట్లాడటం, పూటకో రకంగా మాట్లాడటం, ఒక్కోసారి గంటకో రకంగా మాట్లాడటం మేము గతంలో చాలా సార్లు చూస్తున్నాం. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ నాకు శాంతి బహుమతి కావాలంటాడు, శాంతి బహుమతికి కాంపిటీటర్ నేనే అంటాడు, అసలైన అర్హుడు నేనే అంటాడు. మళ్ళా ఇరాక్ లోకి వెళ్లి యుద్ధాన్ని చేస్తాడు, ఉక్రెయిన్ కి నిధులిస్తాడు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. ట్రంప్ సహజ శైలి అది. కాకపోతే నిన్న స్టేట్మెంట్ కి కారణం ఏందని నేను అనుకుంటున్నానంటే, న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓడిపోయింది. ట్రంప్ మద్దతిచ్చినటువంటి అభ్యర్థి ఓడిపోయాడు. డెమోక్రాట్ అభ్యర్థి, అందులో కమ్యూనిస్టు కొంత ఓరియంటేషన్ ఉన్నటువంటి అభ్యర్థి, ఆ భావాజాలం ఉన్నటువంటి అభ్యర్థి గెలిచారు. ఆ పరిస్థితుల్లో ట్రంప్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని చెప్పేసి అర్థమవుతున్న సమయంలో, ట్రంప్ మీద అమెరికాలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని అర్థమైపోతున్నటువంటి సందర్భంలో, ఒక్క న్యూయార్క్ మేయరే కాదు, మొత్తం అమెరికాలో జరిగినటువంటి ప్రతి మేయర్ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు అంటే ట్రంప్ మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత. ఎప్పుడూ లేని విధంగా అమెరికా రోడ్ల మీదకి అమెరికా ప్రజలు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఈ కల్చర్ ఎప్పుడూ లేదు. అందులోనూ న్యూయార్క్ మీద క్లియర్ గా చెప్పుకోవాలి, న్యూయార్క్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు సిటీ అంటారు. అలాంటి సిటీలో ఒక ముస్లిం, ఎందుకంటే అక్కడ క్రిస్టియానిటీ ఫీలింగ్ గట్టిగా ఉంటుంది అమెరికాలో, కానీ క్రిస్టియానిటీ కాదని ఒక ముస్లిం అభ్యర్థిని, అందులో కమ్యూనిస్ట్ ఆలోచన, ఎందుకంటే అమెరికాలో కమ్యూనిజం అనేది బ్యాను, కమ్యూనిస్ట్ ఆలోచనలు బ్యాను,
అక్కడ పెట్టుబడిదారీ ఆర్థిక విధానాల ప్రభావం ఉంటుంది. కానీ కమ్యూనిస్ట్ ఆలోచనలు ఉన్న వ్యక్తిని, అందులో అమెరికా మూలాలు ఉన్న వ్యక్తి కూడా కాదు, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, ఆ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిని ఎన్నుకున్నారంటేనే అమెరికా ప్రజలు తమ చేంజ్ కోరుకుంటున్నారు, మార్పును కోరుకుంటున్నారు. ఆ విషయం ట్రంప్కి అర్థమైంది. ఇప్పుడు వాళ్ళందరి మధ్యలో నుంచి మళ్ళా అమెరికా సెంటిమెంట్ ని రేగొట్టాలి. ట్రంప్ ఎప్పుడు తనకి ఇబ్బంది వచ్చినా సరే అమెరికా సెంటిమెంట్ ఒకటి చెప్తా ఉంటాడు. ఇవాళ ప్రపంచాన్ని 150 సార్లు పేరు చేసేది అమెరికాకు ఉంది అని చెప్పడం ద్వారా అమెరికా సగటు అమెరికన్లో అమెరికా అంటే ప్రపంచంలో అతి గొప్ప దేశం అనే దాన్ని, అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు వీటిని. ప్రజల మదిని, మీడియాని డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్. ట్రంప్ మీద వ్యతిరేకత ఉంది అని చర్చించకుండా చేయాలంటే, ఇప్పుడు మీరు నాకు ఫోన్ ఎందుకు చేశారు? మామూలుగా అయితే న్యూయార్క్ ఎన్నికల్లో ట్రంప్ కు వ్యతిరేకతమే చేస్తారు, కానీ మీరు ఇప్పుడు ట్రంప్ స్టేట్మెంట్ మీద చేశారు. సో చూసారా, మీ మీడియా అటెన్షన్ మార్చేశారు ట్రంప్. ఇలా మార్చడం కోసం ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. అది నేను అనుకుంటుంది. రైట్ అండి, రైట్.